రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులైన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బాలాపూర్ గణేష్ కు మళ్లీ వినాయక చవితి సందర్భంగా సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ దిశగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 27 నుంచి అంగరంగ వైభవంగా బాలాపూర్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గణపతి ఉత్సవ మండపాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు మరియు సమస్త భక్త జనకోటి సహకారంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. లడ్డు వేలంపాట్లో సిద్ధించిన ఆదాయంలో ఇతర ఆలయాలను కూడా అభివృద్ధి చేశామని మరియు చేస్తున్నామని తెలిపారు. 27వ తేదీన ఉత్సవాలు ప్రారంభం అవుతాయని స్థానిక ఎంపీ ఎమ్మెల్యేతో పాటు మంత్రులు పలువురు ప్రముఖులు కూడా గణేశుడిని సందర్శించుకుంటారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఇంతవరకు వేలంపాట్లు వెళ్తుందో లడ్డు విషయం చూడాల్సి ఉందన్నారు. వేలంపాట ద్వారా లభించిన దాదాపు 1,65,00,000 రూపాయలతో వివిధ గుడులను మరియు బండ్లను అభివృద్ధి చేశామన్నారు. లడ్డు వేలంపాట్లో ఎక్కడి వారైనా పాల్గొనవచ్చని 5,000 రూపాయలు పెట్టి వేలంపాట్లో పాల్గొనేవారు పేరు నమోదు చేసుకోవాలని, హనుమాన్ దేవాలయంలో వినాయక గుడికి కూడా తాము నిధులు వెచ్చించి నిర్మించేందుకు సహకరించామని చెప్పారు. ముందు కూడా వచ్చిన ఆదాయాన్ని మంచి కార్యాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో వినాయక చవితి మండపం వద్ద ఉన్నాము. ఈ సందర్భంగా చవితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఏర్పాట్ల గురించి. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం సెట్టింగ్లో కానీ అనే వినాయకులు కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం సెట్టింగ్లో ఈ సంవత్సరం మేము ఇక్కడ భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో వెళ్తున్నాం కాబట్టి ఈసారి స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇంకా అంటే ఎల్లుండి వరకు అయిపోతుండొచ్చు. అదేవిధంగా వినాయకుల్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దివాన్పై వినాయకుడు సింహంపై చేయి వేసి, అదేవిధంగా తలపైన శివుడు, ఆ విధంగా చెవులు మూవింగ్గా ఈ సంవత్సరం భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు వినాయకుడు. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ మెంబర్సే కానీ, పోలీసు వారే కానీ, వాలంటీర్సే కానీ ప్రతి ఒక్కరికి తొందరగా దర్శనమయ్యే విధంగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగిందండి. అంటే ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1980లో విగ్రహం పెట్టడం జరిగిందండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 94లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. అయిన తర్వాత ఈ లడ్డు కొన్న వారికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో చాలామంది లడ్డు కొనడానికి కూడా ముందు రావడం జరుగుతుంది. గత సంవత్సరం చూస్తే 30 లక్షల 1,000కి కులం శంకర్ రెడ్డి ఈ లడ్డు తీసుకోవడం జరిగిందండి. ఈ ఫస్ట్ మొట్టమొదటి 94 నుంచి చూస్తే ఇప్పుడు వరకు ఫస్ట్ వ్యవసాయదారులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయదారులు రాజకీయంగా కానీ బిజినెస్ మ్యాన్లే కానీ ఈ యొక్క లడ్డు తీసుకోవడం చాలామంది ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చూద్దాం. ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ వచ్చిన అమౌంట్, లడ్డులో వచ్చిన అమౌంట్ కూడా ఇప్పటివరకు 1,65,00,000 వరకు వివిధ ఆలయాలకు కానీ ఇక్కడ ఉన్న ఒక భక్తులకు ఇబ్బందిగా ఉందని ఒక 120 యాడ్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్కే కానీ వివిధ కార్యక్రమాలకి మేము ఇక్కడ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందండి. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ లడ్డుకు ఎందుకు అంత విశిష్టత? అంటే ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా లడ్డు యాక్షన్ స్టార్ట్ చేసిందే ఇక్కడ. అంటే ఇక్కడ స్టార్ట్ చేయలేదు, లడ్డు అనేది యాక్షన్ స్టార్ట్ చేసిందే బాలాపూర్. అందుకే ఈ ప్రత్యేకత. ఫస్ట్ 450 రూపాయలకి వెళ్ళినట్టు గత సంవత్సరం 30 లక్షలు వెళ్ళిందంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది కాబట్టి తగ్గలేదు. కొన్నవారికి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ లడ్డు పాట పాడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళు? ఎక్కడైనా వాళ్ళైనా కొనొచ్చు అండి. బాలాపూర్ వాళ్ళైనా కొనొచ్చు, బయట వాళ్ళైనా కొనొచ్చు, ఎక్కడ వాళ్ళైనా వీళ్ళకు లడ్డు కొనవచ్చు. లడ్డు కొనాలంటే ఫస్ట్ 5,000 పెట్టి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా
అంటే ఈ సంవత్సరం 30 లక్షల 1,000 వెళ్ళింది కాబట్టి మాకు లడ్డు యాక్షన్ ఒక రోజు ముందే ఈ యొక్క అమౌంట్ని డిపాజిట్ చేసి ఆ నెక్స్ట్ డే ఆ లడ్డు యాక్షన్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్థలం దేనికోసం కొన్నారు? ఇప్పుడు ఇక్కడ ముంగట ఇప్పుడు అక్కడ ఉన్న బ్యానర్ ఉన్న దగ్గర 120 యాడ్స్ తీసుకోవడం జరిగింది. అంటే భక్తులకు ఇబ్బందిగా ఉంది. ఈ ఖాళీ ప్లేస్ గురించి మేము ఈ యొక్క స్థలాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇవి అంటే ఇప్పటివరకు హనుమాన్ టెంపుల్ కానీ పోషమ్మ టెంపుల్ కానీ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది. అదే వివిధ డెవలప్ గురించి ఇవ్వడం జరిగింది. ఇలా మంచి కార్యక్రమాలకు మీకు వచ్చిన అమౌంట్ మేము చేస్తున్నాం. అంటే బాలాపూర్లో వినాయకుని గుడి ఉందా? ఉందండి. మీరు ఎంట్రన్స్లో చూడండి, హనుమాన్ టెంపుల్, అందులో వినాయకుని టెంపుల్ కూడా ఉంది. అది కట్టించింది మేమే. అందులో ఇంచుమించు ఒక 28-30 lakhs వరకు మేమే ఇచ్చాము దానికి. అంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా విస్తరణ కార్యక్రమాలు ఏమన్నా అంటే వచ్చే బట్టి మేము చేస్తూ ఉన్నామండి. ఇప్పటివరకు మ్యాక్సిమం ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ కూడా అన్ని డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా మంచి కార్యక్రమాలకి వచ్చిన అమౌంట్ మేము ఉపయోగిస్తాం. అంటే యాక్చువల్గా బాలాపూర్ లడ్డు కానీ ఇక్కడ మండపం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా, మీకు సహకారం ఎలా ఉంది? దాతలు కావచ్చు, ప్రభుత్వం ఉండవచ్చు. మాకు ఇక్కడ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వివిధ అంటే మామూలుగా వచ్చే దానికి మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ బడంపేట మున్సిపాలిటీ కానీ జల్పల్లి మున్సిపాలిటీ కానీ అన్ని విధాలు సహకరిస్తుంది. మా ఊర్లో విలేజ్లో గ్రామ పెద్దలే కానీ నాయకులే కానీ అందరి యొక్క ఈ కమిటీకి అందరూ ప్రోత్సహించడం వల్లనే ఇంత అభివృద్ధి కూడా జరిగిందండి. అంటే ఎవరన్నా ప్రముఖులు కానీ ఎట్లా ఆహ్వానిస్తున్నారా? అంటే ప్రముఖులు అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్లే కానీ అందరు రావడం జరుగుతుందండి. ఇక్కడ ఇది ఏ రోజు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది? 27th ఈవినింగ్ 6 o'clock నుంచి పూజలు స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే నిమజ్జనం ఎక్కడ ఈసారి? ప్రతి సంవత్సరం మేము 1980 నుంచి ట్యాంక్ బండ్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ట్యాంక్ బండే తీసుకొస్తాం. ఆ క్వశ్చన్ అడగవద్దు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు ఈ వినాయకుల ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వినాయకుడు కదిలిన తర్వాతనే మన సిటీలో ఉన్న వినాయకుడు కదులుతుందండి. ఈ యొక్క వినాయకుని యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు నిరంజన్ రెడ్డి గారు. కెమెరామెన్ విఎస్ నారాయణతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.